యుగంలో మనకు అందించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి దేవాది దేవునికి కుమారుడైన క్రీస్తునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభువుల ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకి కూడా మన ప్రభువు దర్శకుడైన క్రీస్తు వారి ఘనమైన నామమునకి ప్రత్యేకమైన వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బయట సంఘమైన రాజ్యమైన వారు ఇంతవరకు కూడా దేవుని కన్ననామాన్ని కీర్తన ద్వారా స్థితిపైపడుతున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి 20 దేవుని మాటలు వినడానికి సిద్ధపడుతున్నాం. ఈ సమయంలో మనం వినేటువంటి దేవుని వాక్యం ఏంటంటే, దేవుడు ఎవరికి తోడై ఉంటాడు. హూ ఇస్ గాడ్? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? అందరికి తోడుగా ఉంటాడా? ఏమండి, లోకంలో ఉన్న ప్రతి వారికి దేవుడు తోడై ఉంటాడా? ఏమన్నా ఉంటాడా? పాపులకి, పరిశుద్ధులకి, దొంగలకి, దోసుకునే వాళ్ళకి, వ్యభిచారులకి అందరికీ దేవుడు తోడై ఉంటాడా? ఏమో అందరికి తోడై ఉంటాడా? ఎందుకని దొంగడు ఏమి దొంగతనం చేయమన్నా తోడై ఉంటాడు, అంతేనా? కాబట్టి దేవుడు అందరికీ తోడై ఉండడం ఉండడా? అందరికీ దేవుడు తోడై ఉండడం. ఒకవేళ మనం అనుకున్నట్టుగానో లేదా లోకం అనుకున్నట్టుగానో దేవుడు అందరికీ తోడై ఉంటే అతని దగ్గర ఏముండదు, నీతి న్యాయాలు అనుకున్నట్ట. ఎందుకంటే ఆయన కీర్తనలో 5 మాట్లాడాడు, నీ యొక్క దుష్టత్వములకు చోటు లేదు. చెడుతనానికి అవకాశం లేదు, దుష్టత్వానికి అవకాశం లేదు. ఆయన దుష్టత్వం తీసి ఆనందించే దేవుడు కాదు. మరి ఆనందించేవాడు కాబట్టి మరి ఆయన తోడెట్టుంటాడు? దుష్టులు చేసే పనులు దేవుడు తోడు ఉంటాడా? ఉండడం. సహజంగా దొంగోడు దొంగతనానికి వెళ్తా ఆడు కూడా ప్రార్థన చేసుకునే పోతాడు. అయ్యా నన్ను కాపాడయ్యా, నేను దొంగతనానికి వెళ్తున్నానని చెప్పి వెళ్తాను. అవునా కదా? అంటే ఎలాంటి పాప పనైనా ఎలాంటి పనైనా సరే ప్రతి వ్యక్తికి దేవుడు తోడై ఉండాలి, దేవుడు నన్ను కాపాడాలి అని కోరుకుంటాడు. దానిలో తప్పని నేను అనడం లేదు. కానీ దేవుడు మాత్రం నీతి వైపు, న్యాయం వైపు, యథార్థత వైపు, క్రమం వైపు మాత్రమే మనసు పెట్టారు తప్ప అక్రమాల వైపు, అన్యాయాల వైపు, దుర్మార్గాల వైపు ఆయనకి మనసు లేదు. ఆయన మనసు పెట్టడం, ఆయన తోడై ఉండడం. కాబట్టి మనం స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తే దేవుడు ప్రారంభం నుంచి ఎవరు తోడై ఉన్నారు అని అంటే ఎంతో మంది భక్తులు తోడై ఉన్నారు. ఏ భక్తులకైనా ఏ కాలంలోనైనా తోడై ఉండాలి అంటే ఆయన చెప్పేటువంటి ప్రిన్సిపల్ లేదా కండిషన్ ఒకటే. ఏంటి ఆ కండిషన్? ద్వితీయోపదేశ కాండాన్ని మేము చదవబోతున్నాం ఈ సమయంలో. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో ఈ మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి. 38వ భాగం నుంచి 38వ భాగం నుంచి, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయించున్నట్లు వారి దేశము నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తీయుల నుండి మహాబలము చేత నిన్ను వెలుగులకు రప్పించి పైన ఆకాశమందును క్రింద భూమి మీదను యెహోవాయే దేవుడనియు మరొక దేవుడు లేడనియు నీవు ఎరిగి జ్ఞాపకములకు తెచ్చుకొనుము. కిందకు చూడండి. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అయి ఉన్నట్టు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. అంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలను, ఎవరైతే ఆయన కట్టడలను, ఎవరైతే ఆయన చిత్తాన్ని అనుసరించే వారై ఉంటారో వారికి మాత్రమే ఆయన మనతో ఉండే దేవుడు. అంటే ఆజ్ఞలు అనేది లేకపోతే నేటి సమాజం, నేటి ప్రార్థనకు వెళుతున్నటువంటి విశ్వాసుల క్రైస్తవులటువంటి విషయం ఏంటంటే, గ్రంథాన్ని కొనుక్కున్నాం, గ్రంథాన్ని వింటున్నాం, గ్రంథాన్ని చదువుతున్నాం, దేవుడు మాకు తోడై ఉంటాడు అనుకుంటున్నారు. చదివినంత మాత్రాన
వినినంత మాత్రాన, కానీ మోసినంత మాత్రాన దేవుడు తోడై ఉండాలని ఆలోచన లేదు దేవుడికి. నువ్వు మోసినా మోయకపోయినా, నువ్వు చదివినా చదవకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా నీతిగా న్యాయంగా నడుచుకున్నాడు తప్ప మానవుడు దేవుడు ఏం అడగడం లేదు. ఏమడుగుతున్నాడు? కానీ ఎక్కడ మేకరంలో చెప్పుకొచ్చాడు, న్యాయముగా నడుచుకున్నటయు దుర్మార్గాన్ని విడిచిపెట్టడయు దేన మనసు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించడం ఇంతే కదా యెహోవాని అడుగుతున్నాడు అని అడిగాడు. వాటిని విడిచిపెట్టి ఏదో వాక్యాన్ని విన్నాను, వాక్యాన్ని చదువుతున్నాను కాబట్టి దేవుడు నాకు తోడై ఉంటాడనే భ్రమలు మాత్రం మర్చిపోవాలి. కాబట్టి మాట్లాడుతున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించున్న నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి నడుచుకునే వారికి మాత్రమే ఆయన సర్వకాలము ఎలా ఉంటాడట తోడై ఉంటాడు. అది మన జీవితానికి, వారి జీవితానికి, దేశంలో ప్రతి కుటుంబాల దేశాలకు కూడా అది వేరు అనేటువంటి నగ్న సత్యాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఆటలైతే మేము పాటించలే కానీ చదవతాం వింటామనేటువంటి అబోధకరమైనటువంటి ప్రశ్నతో నేను క్రైస్తవ ముందుకు వెళ్ళడం మాత్రాన దేవుడు తోడై ఉండలేడు, ఉండనేరడం. ఒకవేళ అందరికీ దేవుడు తోడై ఉంటే దేవుడు ఏమవుతాడు? దేవుడు అబద్ధికుడు అవుతాడు. అవును కదా? ఆయన ఏమవుతాడు? ఆయన నమ్మదగిన దేవుడు కాడు. ఆయనను నమ్మిన వారికి, ఆయన వెతికే వారికి, ఆయనను ఆశ్రయించే వారికి, ఆయన ఇష్ట ప్రకారం నడిచే వారికి మాత్రమే ఆయన తోడై ఉంటాడు, ఆశ్రయ దుర్గంగా ఉంటాడు, ఆపత్కాల సమయంలో నమ్ముకున్న సహాయకుడుగా ఉంటాడు తప్ప ఏమీ లేకుండానే దేవుడు తోడై ఉంటే అది కరెక్ట్ అంటే పని కాదని సంగతి ఆయనకి తెలుసు. అలాగే ఆయన చేయలేడు. కాబట్టి లోకం ఊహించేటువంటి పరిస్థితులు వేరు, గ్రంథం బోధిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి యెషయా ఉన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కానే కాదు. మీరు అలా అనుకుంటున్నారు, ఏదో చదివినా చదవకపోయినా, విన్నా వినకపోయినా, ఏదో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కాల సమయంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు తోడై ఉంటాడని డ్రామా బతుకుతున్న ప్రయత్నం. కానీ కాదు, అలా కానే కాదు, అలా కానే కాదు అనే విషయాన్ని ప్రభువు స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? లూకాసు వార్త 6:46 ఏం చెప్పాడు తెలుసంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ఎందుకు నన్ను ప్రభువా ప్రభువాని పిలిచిన ఎందుకు అని ప్రశ్నించాడు. నిజంగా జ్ఞానం ఉన్న ఏ మనిషి అయినా ఆ సంగతి చదివి ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉండాలి, ఖచ్చితంగా ఉందా? ఎందుకు లేదు? ఆయన మాటలంటే ప్రజలకు ఇష్టం లేదు, ఆయనంటే ఇష్టమే. ఆయన చెప్పే మాటల ప్రకారంగా జీవించాలంటే చాలా కష్టం. ఆయనంటే ఇష్టమే, కానీ ఆయన మాటలంటే చాలా కష్టం. కాబట్టి అంటాడు, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువుని తెలుసు ఎందుకు? ఏం ఉపయోగం లేదు. కాబట్టి అలాంటి పని మీరు మానుకోవాలనే విషయాన్ని లేఖనాలలో దేవుడు స్పష్టంగానే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ పరిస్థితులు మానుకునే ఆలోచనలో మాత్రం మనం లేమన్నది వాస్తవం. కాబట్టి ఇక్కడ మాట్లాడతాడు, నేను మీకు ఏ సంగతులైతే, నేను మీకు ఏ కట్టడలైతే, ఏ ఆజ్ఞ అయితే ఇచ్చానో మీరు సర్వకాలంలో మీకు మేలు కలగాలి అంటే వాటిని అనుసరించి ఖచ్చితంగా మీరు జీవించాలి అని దేవుడు కోరుతాడు. ఆ ఆలోచన ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడు. అంత మినహాయిస్తే ప్రార్థన వెళ్ళే ప్రతి వారికి, 3 పూట్ల ప్రార్థన చేసే వారికి, ఏదో నామకార్థంగా తెలిసి తెలియనటువంటి అమాయక భక్తి జీవించే వారికి దేవుడు తోడై వ్యాసకారం లేదు. ఒకవేళ అలా ఉండాలని అనుకుంటే బోధించే వాక్యం సత్యం, అది అసత్యం, మనం చెప్పుకునే దేవుడు అసత్యవంతుడు, అది కాలే కాదు వాస్తవానికి. కాబట్టి ఏవైతే చెప్తా ఉన్నాడో వాటిని చేయగలిగే వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడనే విషయాన్ని మీకు మరోసారి జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి గ్రంథంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి గ్రంథంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూడగలిగితే, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిదిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూసిరో అట్టి వాటిని చేయుడి అన్నాడు. నిజంగా క్రైస్తవులు ప్రార్థనకు వచ్చేవారు ఏం నేర్చుకుంటారు?
అల్లరి నేర్చుకుంటారా, క్రమాన్ని నేర్చుకుంటారా? మహిమ నేర్చుకుంటారా, అవమానం నేర్చుకుంటారా? నీతి నేర్చుకుంటారా, అవినీతి నేర్చుకుంటారా? దేవుని గురించి తెలుసుకుంటారా, దెయ్యాన్ని గురించి తెలుసుకుంటారా అని అంటే దేవుని గురించి తెలుసుకుంటారు, నీతి గురించి నేను నేర్చుకుంటారు, భక్తిని గురించి నేర్చుకుంటారు, అంతే కదా. వాటి గురించి నేర్చుకుంటారు తప్ప అసత్యాన్ని, అజ్ఞానాన్ని, అధర్మాన్ని, అక్రమాన్ని అన్నది నేర్చుకునే ఆలోచన మాత్రం మాట కూడా చేసే ఆలోచన చేయం. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు అంటే మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుదురో అన్నాడు. ఏమి అంగీకరించారు మీరు చెప్పండి? నా యందు నేర్చుకొని అంగీకరించుదురు అన్నాడు. ఏమి అంగీకరించారు మీరు? ఎవరు అంగీకరించారు మీరు? యేసును అంగీకరించారు. ఏమని? యేసే ప్రభువని, యేసే దేవుని కుమారుడని హృదయంలో హృదయంలో విశ్వసించి నోటితో అంగీకారాన్ని తెలియజేశారు. కాబట్టి మీరు అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా మీరు ఏమి వింటిరో, ఏమినారో? ముసలు మెచ్చట్లేనారా, కట్టుకథలు విన్నారా, స్వాతి సమపారపత్రిక విన్నారా, ఏమినారో? మీరు సజీవమై ఉన్న ఖడ్గము కంటే కూడా వాడి అయినటువంటి దేవుని వాక్యమే దాన్ని కదా మీరు విన్నారు, అంతే కదా. ఇంకేమన్నారా? ఏమైనా ఉపయోగం లేదు కదా. వినాల్సింది అన్ని సందర్భంలో దేవుని ఇచ్చిన వాక్యమే కదా వినాలి. మీరు ఏమి వింటిరో, ఏమి చూసిరో అన్నాడు. ఏం చూసారు మీరు? ఏం చూసారా? చూసారా? ఏమి చూడాలి? చూస్తే చూసిన మీద విశ్వాసమా, చూడగల మీద విశ్వాసమా? ఏమా? చూడగలిగితే విశ్వాసం. విశ్వాసం దానికి అర్థం ఏంటి చెప్పండి? విశ్వాసము అని దేనిని వర్ణించగలమా? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన వినవరుడికు రుజువు అన్నాడు. తోమా నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? యేసు ప్రభువుకి అయినటువంటి గాయాలలో వేళ్లలో వేళ్ళు పెడితే చూసి నమ్మాడు. మరి మీరేం చూసి నమ్మారు? దేవుడు ఉన్నాడు ఇన్ హెవెన్, ఆయన పరలోకంలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడనే సత్యాన్ని మీరు చూసి, వాక్యం చెప్తుంది, ఆ వాక్యంలో సత్యాన్ని చూసి మీరు నమ్మారు. కాబట్టి మీరు ఏమి చూసిరో, తర్వాత మీరు ఏమి చూసిరో, ఏమి అంగీకరించిరో, ఏమి వింటిరో, ఏమి చేసిరో అట్టి వాటిని చేయండి. మనం విన్న వాటిని చేయాలా, వినని వాటిని చేయాలా? చూసిన వాటిని చేయాలా, చూడని వాటిని చేయాలా? చెప్పిన వాటిని చేయాలా, చెప్పని వాటిని చేయాలా అని అంటే నేడున్నటువంటి క్రైస్తవ్యానికి వినని సంగతులు కావాలా, చూడని సంగతులు కావాలా, చెప్పని సంగతులు కావాలా. అవి యాడ్ నుంచి వస్తాయి, యాడ్ నుంచి వస్తాయి. ఆ కల్తీ విత్తనాలు, ఆ కల్తీ సీడ్, అడల్టరీ సీడ్ అంటే కల్తీ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది మనసులో నుంచి వచ్చినటువంటి వాటిని మనం కోరుకుంటున్నాం నేడు ప్రస్తుతం. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, పౌలు వారు ఏం చెప్తున్నాడంటే, మీరు నా వలన ఏమి నేర్చుకున్నారో, మీరు నా వలన మీరు ఏమి విన్నారో, నా వలన ఏమి చేస్తున్నారో అట్టి వాటినే చేయండి అని పౌలు. కానీ అట్టి వాటిని చేయడానికి మనకు మనసు ఉందా? లేదు. మరి అట్టి వాటిని చేయండి అని చెప్పి దేవుడు లేఖనంతో మనతో మాట్లాడుతున్నప్పుడు అట్టి వాటిని చేయకపోతే, అట్టి వాటిని ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించలేకపోతే చూడండి, జ్ఞాపకం చేస్తుంది అక్కడ ఏం చెప్తున్నట్టు, అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడై ఉంటాడు. అంటే కూడి ఉన్న మనం, క్రైస్తవులుగా ఉన్న మనం, విశ్వాసులుగా ఉన్న మనం, విశ్వాసులుగా ఉన్న మనం అట్టి వాటిని చేయలేదనుకోండి, ఇంకేంటి పరిస్థితి? ఏమి చూసామో, ఏమి విన్నామో, ఏమి నేర్చుకున్నామో, ఏమి అంగీకరించామో అట్టి వాటిని మనం చేయకుండా మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నాం అనుకోండి, దేవుడు మనకు తోడైంటాడా? మరి ఉంటారని మనం అనుకొని భ్రమ నడిస్తే ఉన్నాడు కదా. కాబట్టి ఆయన నీతి స్వరూపుడు దేవుడు కనుక, ఆయన సత్యస్వరూపి దేవుడు కనుక అక్రమానికి ఆయన దగ్గర చూడలేదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరిస్తున్నారో అలాంటి దేవుని చింతాన్ని, అలాంటి దేవుని ఉద్దేశాన్ని
అలాంటి దేవుని వాక్య ప్రకారంగా మీ జీవితాన్ని అనుసరించి నడవాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. అప్పుడు మాత్రమే, ఎందుకని అలాంటి ఉద్దేశం మాత్రమే, అలాంటి మార్గం ద్వారా మాత్రమే దేవుడికి మహిమ కలిగేటువంటి అవకాశం ఉన్న కారణాన అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉంటాడు అన్నాడు. అంటే పైన చెప్పిన వాటిని మీకు చేయడానికి మనకి ఇష్టం లేదనుకోండి, మనకు మనసు లేదనుకోండి, దేవుడు మీకు తోడై. ఎందుకని అంటే ఇక్కడ చెప్పిన వాటిని విడిచిపెట్టి ఏదో కొత్త సంగతుల కోసం మనం కొత్త విధానాలకు మనం ముందుకు వెళ్తా ఉంటే అవి దుర్మార్గమైనటువంటి దుష్నీక లక్షణాలు కనుక దేవుడు మనకు తోడయ్యేటువంటి అవకాశం లేదన్నది గ్రంథం బోధించే వాస్తవం. మాట్లాడుతున్నాడు, నేను మీకు ఏవైతే బోధించారో, మీరు ఏదైతే విన్నారో, ఏవైతే చూసారో అట్టి వాటినే మీరు చేయండి అన్నాడు. అట్టి వాటినే చేయమని చెప్పాడు దేవుడు. కానీ అట్టి వాటిని చేసే ఆలోచన మనకుందా? లేదు. సహజంగా ఏదైనా అకేషన్, ఏదైనా సందర్భంలో విస్తారమైన బంధువులు వచ్చే సమయంలో మనం కానీ ఎవరైనా కానీ కాస్త బంధువులు వచ్చిపోతామని ఎవరు మనసు పెట్టుకుంటాం. మనం ఏదైనా అకేషన్ దాన్ని సాధ్యంగా పెట్టుకుంటాం. ఒకరి పెళ్లి అనుకుందాం, ఇస్తరాకు తీయడానికి ఒక 10 రోజులు పెట్టుకుందాం యజమానులు అనుకొని. కానీ అంటే ఆ పనికి పెట్టినటువంటి దాసులు ఏం చేయాలా? ఇస్తరాకులే తీయాలా, అవును కదా? ఎందుకు పెట్టుకున్నాం మనం? ఇస్తరాకులు తీయడానికే పెట్టాం. కానీ ఇస్తరాకులు తీయమని చెప్తే ఇస్తరాకులు తీస్తూనే జనాభా లెక్కేస్తే ఎంత కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇవాళ నేడున్నటువంటి క్రైస్తవ్యమంతా చేయమని చెప్పినటువంటి పనిని విడిచి భిన్నమైన పని, వింతైన పని, కొత్తైన పని చేసి లోకాల్లో ఉన్న క్రిస్టియానిటీని ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎంటర్టైన్మెంట్ చేయలేవు. నువ్వు చేసుకునే నీ ఉద్దేశం ద్వారా దేవుడు సంతోషించబడే దేవుడు కాడు ఆయన. ఎందుకంటే లోకసూత్రం మాట్లాడాడు, మనుష్యుల దృష్టికి ఇష్టమైనది లేదా మనుషుల దృష్టికి యోగ్యమైనది దేవుడి దృష్టికి అది అసహ్యమని చెప్పేశాడు. నీ ఉద్దేశంతో దేవుని పడలేడు. నీ నిర్ణయాలతో, నీ కోరికలతో నీవు ఇంట్లో ప్రయాణం చేయి అంతే తప్ప దైవ సంబంధమైన దైవరూపకమైన కార్యక్రమాలతో నీ సొంత ఇష్టాన్ని, నీ సొంత రుచిని ఇక్కడ అప్లై చేయకూడదు. అప్లై చేయాలనుకుంటే కనుక నీవు కానీ, నీ ఆలోచన కానీ, నీ ఇష్టాలు కానీ దేవుని దృష్టికి అసహ్యమని చెప్పేశాడు. లేఖనాలు అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు కూడా ఇంకా మనం పురగం చేయాలని చూస్తా ఉన్నాం గ్రంథంలో కూడా దేవుని మాట తెలియదు. ఎంత విచారకరమైన సంగతి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు ఏమి నేర్చుకున్నారో, మీరు ఏమి విన్నారో వాటన్నింటి విషయంలో ఖచ్చితంగా నిబద్ధతగా నడవగలిగితేనే దేవుడు మీకు తోడై ఉంటాడు అన్నాడు. మరి దేవుడు తోడలేకపోతే ఎవరు తోడు ఉంటారు? ఇంకా ఎవడో ఒకడు ఉండాలి. ఎవడో ఒకడు తోడు లేకపోతే మనం ఏం పని చేయలేము. దేవుడు తోడుంటేనేమో దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తా ఉంటాం. అదే దెయ్యం తోడుంటే దెయ్యాల సంబంధమైన కార్యక్రమాలు చేస్తా ఉంటాం. ఎవరు తోడుంటారో ఆ పనే మనం గట్టిగా చేస్తాం. దేవుడు తోడుంటే దేవుని పని గట్టిగా చేస్తాం, దెయ్యం తోడుంటే దెయ్యం పని గట్టిగా చేస్తాం. ఎవరు తోడుంటారో ప్రాముఖ్యంగా పర్టికులర్గా ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సత్యం ఇది. నాకు తోడైంది ఎవరు అంటే నేను చేసేటువంటి కార్యక్రమాలను బట్టి దేవుడు తోడుంటాడా దెయ్యం తోడుంటాడా అర్థమవుతూ ఉంటుంది. అందరికీ దేవుడు తోడుండడు, అందరికీ అలాగే దెయ్యం తోడుండడం. మనం చేసే ఆలోచనలు బట్టి, మనం కలిగిన కార్యక్రమాలను బట్టి, మనం కలిగిన ఉద్దేశాలను బట్టి అది దేవుడా దెయ్యం అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనం వేసుకునే వస్త్రాల గురించి మనకు తెలుసు, మనం తినే ఆహారం మన రుచి మనకు తెలుసు కదా. అలాగనే మనం చేసేటువంటి కార్యకలాపాలు దెయ్యాల సంబంధమైనవా దేవుడికి సంబంధమైన విషయాలు అందరికి తెలిసిపోతే ఎవరి పనులు వాళ్ళకి తెలిసిపోతాయి. ఎవరో చెప్పనవసరం వాస్తవానికి. కాకపోతే అది నా ఇష్టము, అది నా ఇష్టము, అది నా ఇష్టము అని అనుకుంటే ఎవరు చెప్పగలిగింది. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు చెప్పిన కార్యకలాపాలకు ఎక్కడ కూడా అయినప్పుడు కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంటుంది ఈ దినాల్లో. అయితే దేవుడు తోడై ఉండాలి అంటే క్రైస్తవ కుటుంబాల్లో కానీ, లేదా భార్య భర్తల మధ్య కానీ, లేదా పిల్లల మధ్య కానీ, లేదా సంఘంలో సభ్యుల మధ్య కానీ కావాల్సిందని చెప్పండి. ఏం కావాలి?
ఏమి కావాలి? చేతులు కలుస్తాయి, ఇంకేం కావాలి? అంటే సహజంగా ఇవాళ ఉన్నటువంటి క్రిస్టియానిటీలో పాట కూడా వచ్చింది దీని గురించి. చేతులు కలిసిన మనసులు కలువవు, చేతులు కలిసిన మనసులు కలవవు, పై పైకి వందనాలందురు, మరి వారేలా నీతిమంతులందురు అనేటువంటి గీతం కూడా వచ్చింది. కాబట్టి క్రైస్తవంలో కావాల్సింది ఏక మనస్సు అన్నాడు. ఏ మనస్సు? ఏక మనస్సు అన్నాడు. ఏక మనస్సు అనేటువంటిది దేనికి సాదృశ్యంగా చెప్పబడింది? ఏక మనస్సు, ఏకభావం, ఏకతాత్పర్యము, ఒకే ఒక ఉద్దేశం. అర్థం ఏంటి? ఒక ఉద్దేశాన్ని లేఖనం బోధిస్తుంది అనుకున్నాం. ఇక మీరు దేవుడు చెప్పిన వాటిని చేయాలి అన్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎట్లాగంటే కానాను పెళ్లి విందుకి యేసుక్రీస్తు వెళ్ళారు, యేసుక్రీస్తుతో పాటు తన శిష్యులు వెళ్ళారు, వారందరితో పాటు తన తల్లి అయిన మరియ కూడా వెళ్ళింది. అకేషన్కి, గ్రాండ్ అకేషన్కి, కానాను పెళ్లి విందుకి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఏం జరిగింది? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన వెంటనే ఎవరు అక్కడ ఎంటర్ఫీర్ అయ్యారు? వాళ్ళ అమ్మగారు ఎంటర్ఫీర్ అయింది. ఏంది? ద్రాక్షారసం అయిపోయింది, నీళ్లు నింపండి అని చెప్పి ఏదో ఎక్స్ప్లెనేషన్ యేసులోనే చేయాలనుకుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా నీకేం పని ఉన్నాడు? ఎక్కువ నీ పని ఏంటో చూసుకో, ఇక్కడ నీ పని కాదు. ఎప్పుడైతే ఆ మాట ప్రభు అన్నారో అదే ఉంది. ఆమె నీకేం పని అనగానే ఆమె సైడ్ అవ్వాల. ఏం చెప్పింది ఆమె? ఆయన చెప్పింది నన్ను వదిలేసేయండి, నాకు సంబంధం లేదు ఇక్కడ, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి ఆయన సైడ్ అయ్యి ఏం చెప్పింది? ఆయన మీద చెప్పి చేయండి అని చెప్పి. ఇప్పుడు ఎవరి ప్రాముఖ్యం అక్కడ? తల్లి అయిన మరియ ప్రాముఖ్యం కాదు అక్కడ. ఎవరి ప్రాముఖ్యం అక్కడ? యేసు ప్రభు ప్రాముఖ్యం. యేసు ప్రభు చెప్పిన మాట ఎంతమందికి ఆ విషయంలో నిబద్ధత ఉంది? ఇప్పుడు అక్కడ తల్లి ఉంది, యేసుక్రీస్తు కంటే గొప్ప ఆమె అనుకుందామా? ఇవాళ సమాజం అలాగే అనుకుంటుంది. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంటే యేసుక్రీస్తు తల్లి గొప్ప అనుకునే ఆలోచన ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో లేదా ఆ రోజుల్లో ఆమె దేవుని దృష్టిలో గొప్ప నీతిమంతుడుగా కనబడింది కాబట్టి దేవుడు ఆమెను ఒక పాత్రగా వాడుకున్నాడు అని చెప్పి మనం ఇవాళ ఆదివారం కాబట్టి ఏమీ లేని వాళ్ళైతే కొడుకుడు తెచ్చుకుంటారు, కొంచెం బెటర్ అనుకుంటే చికెన్ తెచ్చుకుంటారు, కొంచెం బెటర్ అంటే చేపలు తెచ్చుకుంటారు, కొంచెం బెటర్ అంటే మటన్ తెచ్చుకుంటారు. మేము 1000 రూపాయలు మేము మటన్ తెచ్చుకున్నామని చెప్పి ఎప్పుడు వెళ్ళ కట్టుకుంటాడా? 1000 రూపాయలు కదా కేజీ మటన్ అని చెప్పి మటన్ వెళ్ళ కట్టుకుంటాడా? అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మరీ తండ్రి పాత్రగా వాడాడు. ఆ పాత్ర మెళ్ళ కట్టుకుంటారా? కట్టుకోవచ్చా? ఎంతవరకు అంతవరకు విషయాన్ని ప్రజలు ఈనాడు విస్మరించింది క్రైస్తవ్యానికి. కాబట్టి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన మీతో చెప్పింది చేయండి అన్నాడు. అపోస్తులు ఏం చేశారు? అది ఏక మనసు. ఆయన ఏం చెప్పాడు అది చేయాలో అది ఏక మనసు. అది సంఘంలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా కుటుంబంలో ఉన్న వారైనా సరే దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే ఏక మనసు. కానీ వాళ్ళ కుటుంబాల్లో ఏక మనసు ఉందా? సమాధానం ఉందా? భార్య చెప్పింది భర్తకి నచ్చదు, భర్త చెప్పింది భార్యకి నచ్చదు, ఈడొద్దు చెప్పింది పిల్లకి నచ్చదు. ఇది సమాధానమా? ఏక మనసా? ఏక మనస్సు లేని చోట, సమాధానం లేని చోట ఎవరున్నారు? దేవుడు. ఎందుకని అక్కడే ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు సమ్మతింపకుండా కూడి నడుతురా అన్నాడు. ఇద్దరు వ్యక్తులు నడిచి వెళ్ళాలంటే ఏం కావాలా? సమ్మతం కావాలి. అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా నడిస్తే ప్రయాణం జరుగుతుంది. నేను తూర్పుకి వెళ్తాను, దిక్కుకి పడదకి వెళ్తానంటే మనకు ముందుకెళ్ళి ఇట్లాంటి ప్రభావంతో
క్రైస్తవ కుటుంబాలు నిశ్చంతరం విచ్ఛిన్నమవుతున్నట్టు చూస్తుంది. కాబట్టి పౌలు మాట్లాడు దాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం భాగం చదవబోతున్న ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం భాగాన్ని, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైయుడి, ఆదరణ కలిగియుడి, ఏక మనసు గలవారయుడి, సమాధానంగా ఉండండి అన్నాడు. ఏక మనసు ఉంటేనే సమాధానం ఉంటుంది. ఏక మనసు లేకపోతే గత్తరగా గొడవే కదా. కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో ఏక మనసు ఉందనుకుందామా? నెవర్. ఎందుకంటే కుటుంబాలు కుటుంబాల ద్వారా దేవునికి మేము కలగాలని కోరుతున్నాడు దేవుడు. ఓకేనా? మీరు ఎవరు క్లీన్ అవ్వలేదు. ఒకసారి నేను వచ్చిన జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి మీరు చూడగలిగితే అక్కడ మాట రాయబడింది. ఏమన్నాడంటే, ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతుందో ఆ కుటుంబం అంతా తండ్రి అయిన దేవుని యొక్క మోకాళ్ళుని ప్రార్థించాలని కోరుతున్నాడు దేవుడు. ఓకేనా? ఎవరిని బట్టి? ఏ తండ్రిని బట్టి భూమి మీద కుటుంబాన్ని పిలువబడుతుందో ఆ కుటుంబం అంతా కలిసి మోకాళ్ళుని దేవుని ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఇది దేవుడు కోరుకున్న కోరిక. ఓకేనా? మరి ఆ కుటుంబం అంతా మోకాళ్ళుని ప్రార్థన చేయాలంటే ఏం కావాలా? ఏక మనసుగా. ఎవడ పెట్టుకున్న వాడు ఉంటే అయిందా? ఎవడ సెల్ ఫోన్ తీసుకున్న వాడు ఏ మూలక అమలు చేయకుండా అయిందా? వాడు ప్రార్థన అన్నా రాడు, వాడు భోజనం అన్నా రాడు, వాడు ఏం చెప్పినా రాడు. ఇది సమాధానం అవుతుందా? అలా ఏ కుటుంబాన్ని పైకి చెప్పుకోవడానికి? గొప్ప క్రైస్తవ కుటుంబం చెప్పుకోవడానికి. కానీ ఏమేదు? ఏక మనసు లేదు, సమాధానం లేదు. ఇక్కడ మాట్లాడే పౌలు చూడండి, స్పష్టంగా మీరు చూడండి. నేను మీకు బడాయి మాట ఏం చెప్పట్లేదు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, సంతోషించుడి, సంపూర్ణులైయుడి, ఆదరణ కలిగినడి, ఏక మనసు గలవారయుడి, సమాధానంగా ఉండి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు. అంటే పైన చెప్పినటువంటి కంటెంట్స్ ఎవరి జీవితంలో అయితే ఉన్నావో వారి మధ్యలో ఏక మనసు లేదు, వారికి సమాధానం లేదు. కాబట్టి ప్రేమలకు సమాధానకు కర్తయ్య దేవుడు తోడై ఉండడం. మరి దేవుడు తోడకపోతే ఉండేదెవరు? ఏక మనసు లేని చోట ఎవరుంటారు? గొడవలకి అల్లలకి కారణం ఎవరు? సాతానుడే కదా. కాబట్టి ఎవరెవరిలో పెట్టే శిక్షలు అర్థమవుతూ ఉంటాయి, కానీ సాతాను పెట్టే శిక్షలు మనకు అర్థం కావట్లేదు. లోకంలో ఎవరు మనం ఏం చేయలేరు, కానీ మన కుటుంబాల్లో సాతాను పెట్టే శిక్షే చాలా ఘోరమైంది. ఆ ఘోరమైన పరిస్థితి నుంచి వాళ్ళ కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని మాట అంటే దేవుడు కాపాడడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆ మాట ఎప్పుడు చెప్పాడు? మత్తయి సువార్తలో చెప్పాడు. నేను మీకు ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. ఆయనకి ఏం పేరు పెట్టారు? ఏ పేరు పెట్టి చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడబడింది ఆ మాట. దేవుడు ఒక ఆయన పంపించాడు. ఆయన మీకు అదేం చెప్పాడు? ఏమని చెప్పాడు? ఆయనకి పేరు పెట్టాడు. అది ఏమని? ఆయనకి పేరు పెట్టాడు దేవుడు. ఆ పేరు కదా అర్థం. అది అన్నమాట. ఏమని? నీకు కుమారుని అంటావు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు. దానికి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడని అర్థం అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఇప్పుడు తోడు మనకి? కుమారుడైన క్రీస్తు. మరి కుమారుడైన క్రీస్తు మాటలు మన దగ్గర ఉన్నాయా? లేవు. మరి కుమారుడైన క్రీస్తు మాటలు లేకపోతే మరి ఎవరు మాటలు ఉంటాయి? దెయ్య మాటలు ఉంటాయి. దెయ్య మాటలు తోడైనది ఎవరు? దెయ్యమేగా, దేవుడు కాదుగా. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో కారు శుచి పెడుతుంది ఎవరు? కారు శుచి పెడుతుంది ఎవరంటే సాతానుడే. ఎందుకని? వాక్యం పట్ల, దేవుని పట్ల, దేవుని చిత్తం పట్ల క్రైస్తవులుగా జీవితం వల్ల మనకి సరైన అవగాహన లేదు అని చెప్పి చిత్రంలో సహజంగా ఎవరైనా పిల్లలు పొరపాటు చేస్తే అంటే సమాధానం లేదు అనడానికి కారణం
ఆ తెర తీసే తల్లిదండ్రులే కదా. ఏదైనా పిల్లలు పొరపాటు చేస్తారు, పొరపాటు చేసినప్పుడు ప్రజలు ఏం చేయాలా? ఏమీ చెయ్యాలా? ఏమి చేస్తే బాగుంటుంది చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏం చేయాలా? ఏమండి ఏమనేస్తారు? వారిని మనము కొట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఏం చేయకూడదు? హ్యాండిలింగ్ చేయదు ఎప్పుడు. ఎందుకని? హ్యాండిలింగ్ చేయడం మొదలు పెడితే వాళ్ళు దానికి ఎడిట్ అయిపోతారు. ఏముంది పొరపాటు చేసినప్పుడు దెబ్బలేసిన పని ఉండట్లేదు, మనల్ని కొడతాడు అనేటువంటి ఆలోచన వచ్చేసేస్తారు వాళ్ళు. అలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా వారిని మనం మాటలతో భయపెట్టే పరిస్థితి రావాలి. అలా రాగలిగితేనే వారు వెంటనే భయపడి ఆ పని చేయడానికి, ఆ ఆలోచన చేయడానికి సాహసం చేయరు. కానీ వాస్తవానికి గ్రంథం బోధించే వాస్తవాలు ఏంటంటే, బెత్తము వాడని కుమారుడు తండ్రికి ఏమన్నాడు? విరోధం అన్నాడు. విరోధం చెప్పుకొచ్చాడు. కాబట్టి బెత్తం వాడడం వల్ల అవిటిని ఎక్కడ తప్పించవచ్చు? బెత్తము వాడడం వల్ల పిల్లలని ఎక్కడి తప్పించవచ్చు? మనము పాతాళం నుంచి తప్పించవచ్చు. బెత్తం వాడడం వల్ల పిల్లలని పాతాళం నుంచి తప్పించవచ్చు. అంటే బెత్తం వాడకపోతే ఎడపోతున్నట్టే వాళ్ళు పాతాళంలో ఉన్నట్టే. కాబట్టి మీ దేవుని పిల్లల గ్రంథం బోధించే వాస్తవం ప్రకారంగా బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పండి అంటారు. వాడు నడవాల్సినటువంటి కాలమంతా, అంటే మనము చేతులు పట్టుకుని నడిపించేంత కాలంలో గారాబం చేసి ఎత్తుకెత్తుతాం. వాడంతా వాడు నడిచే సమయానికి వచ్చరికి ఏం చెప్పేది? మనం నడిపించినంత కాలం గారాబం చేస్తాం, పొరుగుల మీద నడిపిస్తాం, బంగారం మీద నడిపిస్తాం, అలారం మీద నడిపిస్తాం, నెత్తికెత్తుకుంటాం. వాడంతా వాడు నడవాల్సి వచ్చరికి వీళ్ళేం చేస్తారు? నన్ను ఆమెం చేసింది, ఏమేం చేసింది? వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదు. ఈ ఎక్క మనసు లేదు కాబట్టి, సమాధి లేదు కాబట్టి పెట్టపోరు ఎదురు తీసేది పిలి తీర్చినట్టు వాళ్ళిద్దరు గొడవ పడతా ఉంటే పిల్లలకి అది అలుపుకోలేదు. తద్వారా కుటుంబానికి ఇచ్చిన మనలో కారణమవుతున్నట్టు సందర్భానికి తద్వారా ఏం లేదంటే ఏక మనసు లేదు, సమాధానము లేదు. కాబట్టి మరి దేవుడు తోడై ఉంటాడా? మరి 360 పేదం చేస్తానే ఉంటారు కుటుంబాలు. దేవుడు తోడై ఉంటాడు. ఎందుకని? కుటుంబంలో నలుగురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా ఆ కుటుంబాలకే లేదు, ఏక మనసు లేదు, సమాధానం లేదు. ఇక ఎంత మాత్రం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఉంటాడు, దేవుడు తోడై ఉంటాడు ఉండడు కదా. ఇవన్నీ కూడా అబోధకరమైన సంగతులు. అలాంటివి మన కుటుంబాల్లో రాకున్నట్లు మనం ఏం చేయాలా? మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని విషయం తెలిసి మర్చిపోవద్దు. కాబట్టి సదాకాలం యేసు కూడా తోడై ఉంటానని చెప్పాడు. ఎవరు పడితే వాళ్ళకేనా? ఎవరు పడితే వాళ్ళకి తోడుగానే ఉంటాను. మీరు మీ ఇష్టాలు మీ కోరిక నెరవేర్చుకుని చెప్పాడా? చెప్పలా. నేను మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించి బోధించునో వాటన్నిటినీ గైకొనండి అన్నాడు. ఒక్కసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో యేసు మాట్లాడారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో యేసు వస్తుతో మాట్లాడే మాట చదువుకునే సమయంలో, నేను ఎప్పుడు లోకములో ఉన్న ప్రజలందరి పాపాల భారాన్ని నా మీద వేసుకొని పస్కా పశువుగా గొర్రె పిల్లగా వధించబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేవబడిన తర్వాత మాట్లాడుతున్నమాట. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి బోధించుతున్నో వాటన్నిటినీ కైకొనవలని వారికి బోధించండి. ఎవరికి? వారికి. ఎవరికి? అన్యులకి. ఎవరికి? లోకానికి. ఎవరికి? సర్వసృష్టికి. ఎవరు వాళ్ళు? అక్కడ వాళ్ళు ఎవరు? అపోస్తులు. ఎంతమంది అపోస్తులు? ఎంతమంది? ఆ సందర్భంలో ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు?
11 మంది ఉన్నారు. ఆ 11 మందికి యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి బోధించుతున్నో వాటన్నింటినీ అన్నాడా? ఎగ్జామ్షన్ ఇచ్చాడా? కొన్నింటిని కొంచెం విడిచిపెట్టట్లే. అంటే పిల్లలకి ఎగ్జామ్ పేపర్లు రాసినప్పుడు కొన్ని ఏం చేస్తారు, కొన్ని ఏమిస్తారు, ఆప్షన్లు ఇస్తారు. 4 2 రాయండి, 8 6 రాయండి అని చెప్పి ఆప్షన్లు ఇచ్చినట్టుగా దేవుడు యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞల్లో ఆప్షన్లు అంటే ఏమి లేదు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించబోదునో వాటన్నింటినీ గైకొనమని మీరు వారికి బోధించండి. అంటే వారికంటే లోకానికి, వారికి అంటే సరస్సుకి బోధించండి. ఎవరైతే వాటిని చేస్తారో అప్పుడు వారికి నేను ఇగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాలి. అంటే ఆజ్ఞలు గైకొనే వారికి మాత్రమే యేసు ప్రభువు తోడై ఉంటాడు. ఆజ్ఞలు గైకొనకుండా నామకార్థంగా గ్రంథాన్ని కొనుక్కొని దాన్ని చదువుతానండి, దాన్ని వింటానండి, దాని జీవితాంతం మోస్తానండి అంటే దేవుడు తోడై ఉండడం. అంటే ఇవాళ లేఖనాల్లో చెప్పేటువంటి వాస్తవ వచనాలు మనకు అవసరం లేదు. మనం ఏమనుకుంటామంటే మనకు గుడ్డి నమ్మకం. ప్రార్థనకి వెళ్తున్నాం, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు తోడై ఉంటాడు అనేటువంటి భ్రమ ఉంటే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. భ్రమ అనేది కామనే. అది అలాగన దేవుడు తోడై ఉండడం వాస్తవానికి మాట్లాడేటువంటి నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించి బోధించానో ఆ ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొన్నప్పుడు మాత్రమే సదాకాలం నేను మీతో ఉంటాను. అంటే ఆ ఆజ్ఞలు పాటించే ఆలోచన మీకు లేకపోతే నేను మీకు తోడై ఉండను. ఆజ్ఞలు పాటించే ఆలోచన మీకు లేకపోతే మీకు ఆజ్ఞల దూరం అయితే నేను మీకు దూరం, మీరు ఆజ్ఞల దగ్గర అయితే నేను మీకు దగ్గర అనేటువంటి ప్రస్తావన ప్రభు మాట్లాడారు. కానీ వాళ్ళ ఆ ఆజ్ఞలంటే జనాలకి ఇష్టం లేదు. ఎందుకని అందుకోసం మనం ఆజ్ఞలు ఎలాంటివి అని చెప్పుకొచ్చాడు యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో. ఆయన ఆజ్ఞలు ఏం కాదు, ఆయన ఆజ్ఞలు ఏం కాదు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఓకేనా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదన్నారు. మరి మానవ జీవితంలో భారమైంది ఏంటి? పాపమే కదా. ఎంత భారమైన పాపాన్ని కూడా జనం ఇష్టపడుతున్నారు. కానీ సులువైన దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవితాన్ని శుద్ధి చేసుకుందాం, దేవుడు మనకు తోడై ఉంటాడు, తద్వారా మనం దీవించబడతాం అనేటువంటి ఆలోచన, ఆసక్తి, ఆకాంక్ష ప్రార్థనకు వెళ్తున్నటువంటి భక్తుల జీవితాలు లేకపోవడం చాలా చాలా విచారకరమైన సంగతి జరుగుతుందా. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన ఆజ్ఞలు మోయలేవి కాదు. ఆయన అవంటే ఆజ్ఞలు జనానికి విపరీతమైనటువంటి చేదుగా, బరువుగా, అయిష్టంగా ఉంటే దానికి దేవుడు ఏమో కదా ఏమి చేయలేదు. కాబట్టి గ్రంథం మనకు బోధిస్తామండి. కాబట్టి దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరికీ తోడై ఉంటాడా? ఉంటాడా? లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. చెప్పండి వాళ్ళు ఎవరు? 1 పాపులైన ప్రజలు. ఏ ప్రజలు? పాపులైన ప్రజలు. 2వ ప్రజలు పరిశుద్ధులైన ప్రజలు. పాపులైన ప్రజలకు దేవుడు ఎవరు? యెహోవా. ఎవరు? పరిశుద్ధులైన వారికి దేవుడు ఎవరు? యెహోవా. పాపులైన వారికి దేవుడు ఎవరు? పాపులైన వారికి దేవుడు ఎవరు? చెప్పండి. పాపులుగా ఉన్న వారికి దేవుడు ఎవరు? అపవాది. పాపులైన వారికి దేవుడు అపవాది. పరిశుద్ధులైన వారికి మాత్రమే దేవుడు యెహోవా అన్న విషయాన్ని నన్ను మనం బోధిస్తా ఉంది. వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడు బోధించే వాస్తవం. కాబట్టి దీనికంటే ముందు నేను మీకు ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు ప్రస్తావన తీసుకొచ్చారు. దాన్ని చదవబోతున్న ఈ సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం ప్రజలు చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ
జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి సొత్తైన ప్రజలు ఎప్పుడయ్యారు? ఎలా అయ్యారు? దేవునికి సొత్తైన ప్రజలు ఎవరు? దేవునికి సొత్తైన ప్రజలు ఎవరు? దేవునికి సొత్తైన ప్రజలు ఎవరు? సొత్తు అంటే అర్థం ఏంటి? సొంతం. అంటే సొంతం అంటే సొత్తైన ప్రజలు అంటే తన సొంతం అంటే అదే కదా. మరి మనమంతా దేవునికి ఇష్టం అవడానికి, దేవునికి స్వకీయమైన జరగడం అవడానికి ఆయన ఏం పెట్టాడు? ఏం పెట్టుకున్నారు? యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని. ఎలాంటి రక్తము? పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడుతున్న మీరు రా అన్నాడు. మీరు ఏమన్నాడు? తన సొత్తైన ప్రజలు అన్నాడు. ఎవరు సొత్తైన ప్రజలు? క్రీస్తు యేసుని యొక్క రక్తంలో కడగబడిన పరిశుద్ధులందరూ దేవునికి సొత్తైన ప్రజలు. మరి అలాంటి రక్తంలో కడగబడిన ప్రజలు ఎవరు సొత్తు? సాతాను సొత్తు. ఎందుకని? వాళ్ళు వాడి గారడీలో, వాడి మాయలో పడి వాడికి దాసులైన కారణాన వాడిని తొక్కుతున్నాడు పాతాడానికి. ఎందుకంటే వాడినే కాదు, ప్రపంచం ప్రతి వాడిని కూడా మోసం చేయడానికి దేవుడు సాతాను వాడేది ఏంటంటే వాడు సర్వలోకాన్ని మోసపుచ్చే అపవాడు. అంటే ఎస్పెషల్ క్రైస్తవులని సాతాను డైవర్ట్ చేసేదంటే ఒకే ఒకటి చెప్పండి. అదేంటి చెప్తారా? సర్వలోకాన్ని సాతానుడు మోసం చేస్తాడు అనే సత్యాన్ని ప్రకటన 12 చెప్పుకొచ్చాడు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న సర్వలోకాన్ని సాతానుడు మోసపుచ్చేది ఒకే ఒక్క సందర్భంలో. ఏంటో సందర్భం చెప్తారా? ఆ ఒక్క డైవర్ట్ చేస్తే అయిపోయినట్టే. ఏంటో చెప్పండి. ఆ ఒక్క సందర్భంలో డైవర్ట్ కాకుండా ఉంటే ఆ వ్యక్తి పరిపూర్ణ దశలు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఏం డైవర్ట్ చేస్తాడు? ఒకటే ఒక డైవర్ట్ చేస్తాడు సాతానుడు. దుర్నీతి చేత సత్యాన్ని అర్థం కాకుండా చేస్తాడు. సత్యం అంటే వాక్యం. ఇంకేమన్నా? ఇంకా జీవితం అర్థం లాభమైనట్టే. ప్రార్థనకి వెళుతున్న ఒక క్రైస్తవ జీవితం, ప్రార్థనకి వెళుతున్న ఒక భక్తుడి జీవితం సత్యవాక్యానికి అవకాశమే లేకుండా వాడు అడ్డగోలుగా బ్రతికేస్తే వాడి జీవితం ఇంకా అగ్నిగుండానికి ఆగుతుంది. దాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తా. పౌలు స్పష్టంగా మాట్లాడాడు. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో మాట్లాడాడు. చూడండి ఒకసారి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారుండండి అని అన్నాడు. 2వ పత్రిక, 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 11వ భాగాన్ని. ఇందుచేత సత్యాన్ని నమ్మకుండా చేస్తాడు. సత్యం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం. సత్యం అంటే అర్థం ఏంటి? దేవుని మాట. ఇక దేవుని మాట ఒక భక్తుడు నమ్మలేదంటే వాడు బైబిల్ మోసినా, మోకాళ్ళు జరిగిందాక, కాయలు కాసినాక ప్రార్థన చేసినా, ఆన్లైన్ చేసినా, ఏమంటే ఉపవాసం చేసినా, తల్ల కిందగా తపస్య చేసినా వాడు చేసేదంతా నీకు అర్థమైంది. ఇట్లాంటి భావంలో ప్రపంచాన్ని ముంచులేపుతున్నాడు. ప్రపంచాన్ని సాతాను. ఎంత భక్తుడైనా దేనికి అవకాశం ఇవ్వాలా? సత్యాన్ని నమ్మితేనే అన్నాడు. సత్యము అనే మాట దేవుని మాట. సత్యం అంటే దేవుని వాక్కు. సత్యం అంటే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నమ్మకపోతే క్రైస్తవ్యానికి ఆధారం ఉందా? ప్లాట్ఫామే కదా, రోడ్డు మీద సిద్ధికైతున్నదే కదా. కాబట్టి ఆధారం లేనటువంటిది ఏదైనా నిరాధారం ఎలాగో, అర్థం లేని పదం ఎలాగైతే వ్యర్థమవుతా ఉందో అలాగే ఇక్కడ సత్యాన్ని నమ్మనటువంటి ఏ క్రైస్తవ జీవితమైనా ఏమవుతుంది? వ్యర్థమైన జీవితమే. ఇంక ఏమన్నా చెయ్యి. 366 రోజులు కాళ్ళు పైకి పెట్టి తలగా కింద పెట్టి ప్రార్థన చేసినా ఆ జీవితం వల్ల ఉపయోగమేమీ లేదు. ఎందుకని? ఏం లేదు. వాడి అంటూ ఏం లేదు. వాడు ఆది నుండి నరహంతకుడు అయి ఉండి వాడి దగ్గర లేదేంటి? ఏం లేదు. వాడి అంటూ సత్యమే లేదన్నాడు. సత్యం అంటే వాడికి ఇష్టం లేదు. దేవుణ్ణి నమ్మని నామకాత కష్ట దగ్గర ఏముండదు? సత్యం ఉండదు. తద్వారా ఏమవుతుంది? ఇక
అగ్నిగుండమేగా, సాధారణ ప్రజలేగా. కాబట్టి దేవుడి ప్రజలైన వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడనే విషయాన్ని మీకు ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తాం. ఒకసారి 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం భాగం చదవబోతున్నాం ఈ సమయంలో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారాయన ప్రజలైందురు, దేవుడు వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును, వారి కనుల ప్రతి పాప బిందువును తుడిచివేయున్నాడు. ఇప్పుడు ఎవరు తోడున్నాడు చెప్పండి? లోకములో ఉన్న వారికి అందరికీ దేవుడు తోడై ఉంటాడా? లేదు, ఆయన సొత్తైన ప్రజలకు మాత్రమే దేవుడు తోడై ఉంటాడా? ఆయనకు సొత్తైన వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడు. సొత్తు అంటే అర్థం ఏంటి? అంటే క్రైస్తవుల దగ్గర సొత్తు వనడానికి గుర్తు ఏంటి చెప్పండి? అంటే నిజంగా మీరు దేవునికి సొత్తైన ప్రజలు అనడానికి గుర్తింపు ఏంటి చెప్పండి? పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలు దేవునికి సొత్తైన ప్రజలు అనడానికి గుర్తుంది. వారు నా సొత్తైన ప్రజలు అనడానికి వారు కూడా ఒక కార్యక్రమాన్ని చేశారు, జరిగించారు. పాత నిబంధనలో భౌతిక సంబంధంగా వ్రాయబడిన అది కొత్త నిబంధనలో ఆత్మ సంబంధంగా అప్లై చేయబడతా ఉన్నాయి. కాబట్టి కొత్త నిబంధనలో క్రైస్తవునికి పాత నిబంధన ఏమవుతుంది సార్ అంటే ఫౌండేషన్ అవుతుంది. కానీ పాత నిబంధన అర్థం కాకుండా కొత్త నిబంధన క్రైస్తవులు కొనసాగడం చాలా కష్టమైన సంగతి. భౌతిక సంబంధమైన భావం అర్థమైనప్పుడు ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన అర్థం ఎవరికి అర్థమవుతుంది. కాబట్టి పాత నిబంధనలో ఇదే ప్రస్తావన జరగబడింది. వారు ఐగుప్తు దేశం నుంచి బయటికి రాగానే వాళ్ళు జరిగిన పండుగ ఏంటి? వరి పండుగ జరిగించారు. ఏ పండుగ జరిగించారు? ఐగుప్తు దేశం నుంచి కాలు బయట పెట్టగానే వారు చేసినటువంటి గ్రేట్ ఫెస్ట్ అది పస్కా పండుగ జరిగించారు. ఏ పండుగ? పస్కా పండుగ జరిగించి గొర్రెల యొక్క రక్తాన్ని తీసి, మేకల యొక్క రక్తాన్ని తీసి వాడు ఎలా రాస్తున్నారు? ఎందుకని? మరణదూత వారి ద్వారపై రాకుండా ఆ కుటుంబం క్షేమంగా ఉండడానికి, ఇగో వీళ్ళు ఈ కుటుంబం దేవునికి సొత్తైన ప్రజలు అని చెప్పడానికి ఆ గుమ్మాలకి రక్తాన్ని రాశారు. కాబట్టి నేడు మనం కూడా దేవునికి సొత్తైన ప్రజల మనది ఎప్పుడు అర్థమవుతుందంటే మన హృదయాలని యేసుక్రీస్తు వారి రక్తంలో కడిగి వేసుకున్న పరిశుద్ధులుగా ఉండు చేత వారు ఆయన ప్రజలైందురు అన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు? కుమారుని రక్తంలో కడగబడిన గుర్తులుంటాయిగా. నువ్వు చేయి కడిగావు, నీకు మురికుందా, మట్టి ఉందా, ఏముందా పక్కన పెడితే నువ్వు చేతితో ఏదో కడిగావు, అది బిరాయిలా, అది సబ్బా, సల్ఫా, లిక్విడ్ అనగానే నువ్వు ఖచ్చితంగా కడిగిన ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి ఉండవా? ఉంటాయి ఖచ్చితంగా. నువ్వు సబ్బుతో కడిగినా సబ్బు వాసన వచ్చింది, నువ్వు షాంపూతో కడిగినా షాంపూ వాసన వచ్చింది, లేదా ఏదైనా లిక్విడ్తో కడిగినా ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి మనం కూడా ఎంత కడగబడ్డాము? కుమారుని యొక్క అమూల్యమైన రక్తం చేత కడగబడ్డాం. కాబట్టి దానికి సంబంధించిన నమూనాలు అక్కడ ఉంటాయి. అది ఆయన చూస్తాడు. కాబట్టి వారిని చూస్తే ఇక వీళ్ళు నాకు నా సొత్తైన ప్రజలని చెప్పి ఆయన ఆలోచన చేస్తారు తప్ప పాతలో ఉన్న వాళ్ళందరూ చూసుకొని ఇది నా జనం అనుకోడు. ఎందుకని? రైతు తెలుసు కదా, రైతు గోధుమలు వేశాడు. రైతు పండించాలనుకున్న పంట గోధుమ పంట. కానీ ఎవడో వచ్చి గురువులు చదివితే 2 నా పంట అనుకుంటాడా? ఆయన ఇంటింది ఏదో కోసుకుంటాడు, దరిద్రాన్ని తీసేస్తాడుగా. కాబట్టి ప్రపంచంలో క్రైస్తవ్యం అంతా ఒకే రీతిగా, క్రైస్తవ్యం అంతా అడావుడిగా, క్రైస్తవ్యంతో గొప్పగా, వాళ్ళ ఉద్దేశాలతో ఎంత గొప్పగా అభివృద్ధి అవుతున్నా వారెవరో, ఆయన వారు కాని వారెవరో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. అదే ప్రభువు కూడా మాట్లాడాడు. పోలు మాట్లాడాడు. ఆయన వారు అన్నాడు. ఎవరు వారు? దెయ్యవారి నుంచి కాదు మాట్లాడుతుంది. ఆయన వారు మొదట ఎదుగుతూ అన్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారుగా ఆయన మాట అదే చెప్పాడు కదా, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి బోధించుతున్నావు
వాటన్నిటినీ గైకొనాలి. ఆ గైకొనిన వారు మాత్రమే వారు ఆయన వారు. ఆజ్ఞలు గైకొనకపోతే ఆ ఆజ్ఞలకి ప్రభుకి వాళ్ళు శత్రువులు అన్న విషయాన్ని మర్చిపోవాలి. కాబట్టి శత్రువులకు దేవుడు తోడై ఉంటాడా? ఉంటాడు. అది పాత నిబంధనలో జరిగింది. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు మాత్రమే యుద్ధంలోనైనా ప్రయాణంలోనైనా అన్ని సందర్భంలో తోడైనాడు తప్ప లోకంలో ప్రజలందరికీ దేవుడు తోడైనాడా? లేడు. ఆయన తోడై ఉండాలంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక తలంపు ఉంది. ఆయనకుండే ప్రిన్సిపల్ ఆయనకు ఉంటాయి, మనకుండే ప్రిన్సిపల్ మనకు ఉంటాయి. అవునా కదా? అలాగునే దేవుని చిత్తానికి లోబడకుండా, వాక్యానికి లోబడకుండా, ఆజ్ఞలు పాటించకుండా మనకు దేవుడు తోడై ఉంటాడన్న మాట మాత్రం కళ. అది మన భ్రమ తప్ప మరొకటి కాదు. వాస్తవానికి పిల్లలు. కాబట్టి మనమే కాదు, నేను మీకు గ్రంథంలో 4 గొప్ప భక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరంటే మొదటిగా మీకు జ్ఞాపకం చేసిన యాకోబు ఏమంటాడు? సహజంగా యాకోబు అనే పేరుకి మోసగాడని అర్థాన్ని ఇచ్చిన కదా, యాకోబు అనే పేరుకి మోసగాడని అర్థం వచ్చిన ఆయన మోసం చేశాడా? చెప్పండి. మోసం చేశాడా? కానీ ఆయనకి మాత్రం ఏం జరిగింది? ఆయనకే జరిగింది. ఆయనే మోసం చేయలేదు, కానీ ఆయనకే జరిగింది. చెప్పండి ఏం జరిగింది? ఆయనకి మోసం జరిగింది. ఆయన ఏశావు దగ్గర ఆ మోసం ఏం చేయలేదు. ఆయన యాకోబుకేమో అవకాశం, ఏశావుకేమో అవసరం. ఆయన అవసరాన్ని చూసుకున్నాడు, ఈయన అవకాశం చూసుకున్నాడు. ఎవడైనా చూసుకుంటాడు. ఒకడికి అవకాశం, ఒకరికి అవసరం. అవసరాలు ఉన్నప్పుడే మనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి యాకోబు అలాగే దాన్ని సద్వినియోగం చేసుకున్న పరిస్థితి. ఓకే, ఎందుకని? ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న దీవెన ఏంటో యాకోబుకి అర్థమైంది. ఆ జ్యేష్ఠత్వంలో ఇచ్చినటువంటి దేవుడు ఏశావుకైతే అర్థమైందా? ఇవాళ ఆత్మ సంబంధమైన దీవెన విషయంలో కూడా అలాగే అర్థం కాదు. ఆత్మ సంబంధమైన దీవెన విషయంలో కూడా ప్రజలకి ఏశావు కొళ్ళు ఎలాగైతే కప్పొచ్చు పడ్డాయో దీవెన విషయంలో అలాగనే పడ్డాయి. అయిపోయింది. ఎప్పుడైతే తన జ్యేష్ఠత్వ హక్కుని వెంటనే పొందాడో, దీవించబడ్డాడో, ఏశావు ఎంతకాలానికి వచ్చాడు? ఇస్సాకు యాకోబుని జ్యేష్ఠత్వం ఇచ్చి దీవించాడు. ఆ దీవులు తీసుకొని యాకోబు వెళ్ళిపోయాడు. యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఎంత కాలానికి, ఎంత సమయానికి ఏశావు వచ్చాడు? రోజులకు వచ్చాడా, వారానికి వచ్చాడా, నెలకు వచ్చాడా? గ్రంథంలో ఏమని చెప్పాడంటే తక్షణమే ఉండేది. ఎప్పుడు వచ్చాడు? తక్షణమే, అంటే వెళ్ళిపోయిన వెంటనే వచ్చాడు. ఉందా? ఇంకేమన్నా అవకాశం ఉందా? అవకాశము లేక ఏదేమంటాడట? ఆశీర్వాదం పొందడానికి అవకాశం లేక ఏదేమంటాడు? విసర్జించబడ్డాడు అని చెప్పుకొచ్చాడు. అయిపోలా? దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప ఆపర్చునిటీ ఏశావుకి ఇచ్చాడు. దాన్ని యూటిలైజ్ చేయలేకపోయాడు, అంటే ఉపయోగించుకోలేకపోయాడు. కొత్త నిబంధనలో సజీవులుగా ఉన్న మానవులుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా భూమి మీద బ్రతుకుతున్న మనకందరికీ కూడా గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. నాకు ఎంతసేపటికి నేను ప్రార్థనకు వస్తుంది, నాకు దానికోసం కాదు, నాకు ఇల్లు కోసం, నాకు ఉద్యోగం కోసం, నా పిల్లల కోసం అని చెప్పి ఏశావులాగా కళ్ళతో చూసే ప్రపంచాన్ని కోరుకుంటే నష్టపోయేది మనమే. ఏశావు నాకు కోరొద్దు, నాకు ఇల్లు వద్దు, నాకేమొద్దు, నాకేం కావాలా? జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదం మనకి అలాంటి మంచి మనసు ప్రయత్నం కావాలి. ఎవడుందా? ఎవరిని చూడండి, ఇల్లు ఇస్తాడనో, వాకిలు ఇస్తాడనో, ఉద్యోగం ఇస్తాడనో, ఏదో భౌతిక సంబంధమైన ఆశలను చూసుకుని ప్రార్థనకు వచ్చేవారు ఉన్నారు. కానీ యాకోబు లాంటి దూరదృష్టి ఎవరికి వాళ్ళు ఉందా? ఏశావు లాంటి కకృతి దృష్టి తప్ప, కకృతి కోరికలు తప్ప యాకోబు లాంటి దూరదృష్టి ఉందా? లేదు. కాబట్టి ఆ దేవుడు పరిశీలన చూస్తే ఆయన దగ్గర ఏమి లేదు జ్ఞాపకం చేస్తా. ఎవరి దగ్గర? యాకోబు దగ్గర ఏ దోషములు లేదన్నాడండి. ఇంకోటి చెప్పనా, ఏ వంకరతనం కూడా లేదన్నాడు.
ఒక్కసారి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం చూడండి. తెచ్చేస్తుంది సార్. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం మీరు చూడగలిగితే ఇక్కడ ఈ విధంగా రాయబడింది. 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన యాకోబులో ఎవరైనా తండ్రి అయిన దేవుడికి యెహోవా దేవుడికి యాకోబులో ఏగబడదట ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. ఎవరా ఇశ్రాయేలు? యాకోబే. కాబట్టి యాకోబులో ఏ దోషము లేదు అన్నాడు. అంటే కడగబడినటువంటి ముత్యములాగా కనపడ్డాడు తప్ప దేవుడికి ఎక్కడా కూడా ఏమి. కాబట్టి ఆయన నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను యాకోబుని చూస్తే ఆయన దగ్గర ఏ దోషాన్ని నేను కనుగొనలేకపోయాను. ఆయన దగ్గర ఆయన జీవితంలో ఎలాంటి వంకరతనం లేదు. కాబట్టి అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు అన్నాడు. అవును కదా? నేను రాసి పెట్టారా? ఆయన గురించి అనగా ఏ ఇశ్రాయేలు అయితే చెప్పుకున్నామో, ఏ యాకోబు మోసగాని గ్రంథం రాయబడిందో అలాంటి వ్యక్తి గురించి, అలాంటి దూరదృష్టి ఉన్నటువంటి ఒక భక్తు నుంచి మనం చదువుతుంటే యాకోబు నందు ఏ దోషములు లేదు, ఇశ్రాయేలు నందు ఏ వంకరతనం లేదు. కాబట్టి అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని చెప్పి వచ్చాడు. ఇప్పుడు మన జీవితాలు ఏదైనా దోషం ఉందనుకోండి, మన జీవితంలో ఏదైనా వంకరతనం ఉందనుకోండి, దేవుడు మనకు తోడై ఉంటాడా? యాకోబు కంటే గొప్పవాడు మనం కాదు కదా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవుడు మనకు సదాకాలం తోడై ఉండాలని మనం కోరుకుంటాం. అవును కదా? కాబట్టి కోరుకున్నటువంటి వాస్తవాలు అవి నిజ జీవితంలో కావాలి అంటే మన జీవితాలు ఏముండకూడదు, ఎలాంటి దోషములు. కాబట్టి జగత్తుకు పునాదులు వేయబడకుండా దేవునికి ఆలోచనండి. మనము తన ఎదుట ఎదుట మనము మన సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనము దోషులమై ఉండి ఇక్కడ ఆరాధన చేస్తా, నేను దోషులై ఉండి నేను ప్రార్థన చేస్తా, ఉపవాసం చేస్తా, ఆల్రెడీ చేస్తా, తలకి తప్ప చేస్తానంటే ఏమంటాడు? గెట్ లాస్ట్ అంటాడు, దరిద్రం బాబు. కాబట్టి అలాంటి దుస్థితికి క్రైస్తవులుగా మన జీవితాలు రాకూడదనేది దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష. కాబట్టి యాకోబు జీవితంలో లేదు, ఎలాంటి దోషారోపణ లేదు, ఎలాంటి వంకరతనం కూడా లేదు. కారణంగా అతనికి దేవుడు ఏమై ఉంటాడంట? తోడై ఉన్నాడనే సత్యాన్ని గ్రంథం మనకు బోధిస్తా ఉంటుంది. దేవుని క్రీడ రైట్. మరొక సంగతి జ్ఞాపకం చేస్తే రెండో వ్యక్తి ఎవరంటే యాకోబు కుమారుడైన యోసేపు. ఆయన జీవితం ఎట్లాంటిది? ఆయన కూడా కడగబడినటువంటి ముత్యమే. ఆయనకు పాపం చేసేటువంటి అవకాశం వచ్చింది, కానీ పాపానికి దూరంగా ఏమయ్యాడు? పారిపోయినటువంటి యథార్థతకి గుర్తు ఏంటి? యథార్థ పనిష్మెంట్ ఏంటి? యథార్థతకి, నీతికి, న్యాయానికి ప్రతీక గుర్తు ఏమైంది? అక్కడ ఏం శిక్ష పడింది? ఖైదీ అయినా ఏమండి, బంగారాన్ని బురదలో వేసినా, రంగులో వేసినా, ఎక్కడేసినా దాన్ని కలర్ మార్చగలవా? దాని రూపాన్ని మార్చగలవా? ఎక్కడ వేసినా దాని వాల్యూ. కాబట్టి ఖైదీలో ఉన్న వ్యభిచారిగా వదిలివేయబడ్డ అతడి దేవుడు నిలిచాడు. అతని యథార్థతను బట్టి అందుకొస్తున్నాడు, నీవు యథార్థవంతుడవై పవిత్రుడమైన ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేయి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉంది, అక్కడ తర్వాత మహాభివృద్ధి అన్నాడు. ఏంటి అభివృద్ధి చెప్పగలరా? దేవుడు ఎలాంటి అభివృద్ధిని చూపించాడు? నిజంగా పాపం చేయకపోయినా, పాపం చేసినటువంటి దోషిగా రూపొందించబడిన, శాసనాలు వేసిన ఆయన ఏం కాలేదు, కుంగిపోలేదు, కుమిలిపోలేదు, సరిపోలేదు. ఆయన ధైర్యంగా చూస్తూ ఉన్న దేవునికి మొరపెట్టగలిగాడు. ఒకవేళ ఆ దోషాన్ని ప్రపంచంలో ఎవరు చూడలేదు, చూసారా?
చేశాడని చెప్పి పోతీపరి వారే చెప్పిన లోకమంతా ఏకముద్రంగా ముద్రేసిన చూసిందేమో అక్కడ ఆ అన్యాయాన్ని న్యాయంగా మనం మార్చిన న్యాయమేదో అన్యాయమేదో చూస్తున్న దేవుడు ఉన్నాడని విషయం మర్చిపో. కాబట్టి దేవుడు మనం అన్యాయంగా ఏదైనా ఒక తీర్పు పొందినా దానికి ఖచ్చితమైనటువంటి విశ్రాంతిని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ యోసేపు నేను దేవుణ్ణి నమ్మాను, నాకు ఇక్కడ శిక్ష పడిందని ఆయన అక్కడ బాధపడిన దాంట్లో లేదు. ఆయన సరసాల్లో ఉన్నా, దాసుడుగా ఉన్నా, ఎక్కడ ఉన్నా యథార్థంగా భక్తుడుగా విశ్వాసంతో విధేయతతో నమ్మకంగా బ్రతికాడు తప్ప ఎక్కడ నా అన్న వాళ్ళు ఎవరు లేడు నా ఇష్టం అనుకున్నాడా. మనమైతే ఏమంటాం, ఎవడున్నాడు మన దేశంలో మన ఆలోచనలు మన ఉద్దేశం నెరవేర్చుకుంటే ఏం చెప్పాలా, నెరవేర్చిందండి అని చెప్పి మన విలాసవంతమైన మన సంతోషాలు మనం తెరలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నానే వాళ్ళు ఎవరిపైనా నానే దేవుడు ఉన్నాడని, నానే దేవుడు చూస్తున్నటువంటి భయంతో అవి పవిత్రంగా ఉన్నాడు. అతను ఎవరైనా యోసేపు కాలు పెట్టినటువంటి సమయం నుంచి పొతీఫరు దేవుడు గొప్పగా దీవించాడు కదా. యాకోబు అన్నమాట, నేను పెట్టిన కాలలో ఎడబడిందంట, పాలలో పడింది అన్నాడు. నేను పెట్టిన పాదములల్లా ఎడబడ్డాయి, పాలలో పడ్డాయి అన్నాడు. అలాగనే యేషా వెళ్ళినటువంటి పరిస్థితులన్నింటిని బట్టి దేవుడు యజమాని పొతీఫరుని దీవించాడు. శరసాల్లో ఉన్న అతని జీవితాన్ని గురించి మనం చదివితే ఏమంత ఒక్కసారి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండము 39వ అధ్యాయము తీసారా రైట్ చూడండి, అక్కడ 22వ వచనం నుంచి లేదా 21 నుంచి. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ సరసాల అధిపతి కటాక్షము కలుగునట్లు చేసెను. సరసాల అధిపతి ఆ సరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. నిజంగా దేవుడు గ్రంథంలో చాలా చోట్ల మాట్లాడుకొచ్చాడు. నీవు అంటే నీ దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని ఎడల నీవు అనేక జనములకు అప్పిచ్చదము, అప్పు చేయు అన్నాడు. ఓకేనా? ఆయన ఆటలు పాటిస్తే నీవు అనేక జనములకు తలగా ఉండువు, తోకగా ఉండవు. ఇప్పుడు శరసాలో ఉన్న యోసేపు ఏమయ్యాడు? అలాగే మరలా ఎవరు చేశాడు? ఆధిక్యత దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? అతని యథార్థత, అతడు దేవుని ఆశ్రయించిన పరిస్థితి, దేవుడు నమ్మిన పరిస్థితి, ఏ పని చేయాలన్నా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఎవరో చెప్పినట్టుగా స్టాపింగ్ అయిసేటట్టుగా దేవుడు చూస్తున్నాడని భయం చేత ఆ వ్యక్తి అలా ఆగిపోయాడు. ఆ పని చేయడానికి చక్కటి అవకాశం అయినా నాకొద్దు, ఎంత దుర్మార్గం అయినటువంటి ఘోరమైన పాపాన్ని ఐ విల్ నెవర్ డూ థింగ్ అన్నాడు. నేను చేయలేను అన్నాడు. కానీ మనమైతే సమాజంలో క్రైస్తవ్యం అంతా అవకాశం కోసం ఏం చేస్తుంది? కళ్ళు తెరిచి చూస్తా ఉంది. కానీ అవకాశం చేతికి వచ్చిన యోసేపు దేవుని చిత్తానికి ఘోరమైన పాపాన్ని చేయడానికి ఆయన సాహసం చేయలేదు. అలాంటి సాహసం చేయని వ్యక్తిని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో చూడండి. కింద వచ్చారు 23వ వచనం భాగాన్ని. యెహోవా అతనికి తోడై ఉన్నది కనుక ఆ సరసాధిపతి చేతికి అప్పగింపడు. దేనిని గురించి విచారణ చేయకూడదు. అతడు చేయలేదు యావత్తు చేశాడు. అంత మాత్రమే కాదు, ఈయన ఏ దేశం? ఈయన కానాను దేశం. ఈయన ఏ దేశంలో ఉన్నాడు? ఈయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అవునా కదా? ఈయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఈయన దేశానికి పౌరుడా? పౌరుడు కాకపోయినా దేవుని యొక్క యథార్థంగా, భక్తిగా, భయంగా, వినయంగా నడిచినటువంటి కారణాన ఇతర పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్, ఆయన అనుమతి లేకుండా అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఏ వ్యక్తి కాలు గాని చెయ్యి గాని
పైకి ఎత్తేటువంటి ఛాన్స్ లేదన్నాడు. ఒక్కసారి వాళ్ళకి జ్ఞాపకం చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 43, 44 వచ్చినప్పుడు మనకు రాయబడి ఉన్నది. నా ఫ్రెండ్స్ చూద్దాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతులకు పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారం గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించారు. అతడు అప్పుడు వందనములు చేయనని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటా ఏ మనుషులను తన చేతినైనను తన కాయనైనను ఎత్తకూడదని చెప్పాడు. ఎంత గొప్ప సంగతి ఒకసారి ఆలోచించేయండి. ఎవరికి లేకుండా, యోసేపు పరిమితి లేకుండా చెయ్యి గాని కాలు గాని ఎత్తడానికి అధికారం లేదని చెప్పుకొచ్చాడు. ఎవరిక్కడ? ఎవరు అన్ని దేశస్తులు, ఎవరైనా ఏదో పరాయి అయినా, అక్కడ పౌరుడు కాదు ఆయన. అయినప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు? నమ్మకమైన వారికి ఏముంది? మెండైన దీవులు ఉన్నాయి. శ్రద్ధగా వాడేమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు, దరిద్రుడే అవుతాడు. పనికిమాల సోమరుడు అవుతాడు, దరిద్రుడు అవుతాడు. అలాగే నమ్మకమైన వారికి దేవుడు ఏమిచ్చాడంటే అధికారం ఇచ్చాడు. ఎవరి చిత్తమది? అది ఏ అధికారం అయినా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని అధికారం అని కూడా దేవుని చేతులు ఉన్నాయి కనుక దేవుని అధికారం ఇవ్వడం యోసేపుని గొప్పగా హింసించాడు. 2వ రథం మీద కూర్చోబెట్టి బంగారం గొలిచేసి ఉంగరం పెట్టి ఇతను ఉమ్మంటేనే ఎత్తి ఇతను ఉమ్మంటేనే కాలు ఎత్తే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఎంత అద్భుతమైన దేవుడు అనే విషయాన్ని యోసేపుకి అర్థమైంది. ఇవాళ మనకి ఎంతవరకు బైబిల్ కొడుతున్నాం, ఏముందని ఏముంది ఎట్లాంటిది ఏమైంది అనేటువంటి భ్రమలో బతుకుతున్నారు తప్ప మన జీవితం అనేటువంటిది ఎలా ఉండాలా? కడిగినటువంటి ముత్యంలాగా ఉండాలని దేవుడు పరిశుద్ధం చేశాడు. అలా పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఎక్కడున్నా, ఆదివారం ఆరాధనలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా, మనం ఎక్కడికున్నా ఎలా ఉండాలా? కడిగినటువంటి ముత్యంలాగానే మన ముత్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు కదా, దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. కానీ ఈ రక్షణ అనేటువంటి సత్యాన్ని లేదా మార్గాన్ని ఎక్కడా కూడా జారిపోకుండా చూసుకోవాలి. అది ఎవరి పని? దేవుడు మనకి పరిశుద్ధినిచ్చాడు, దోషాన్ని తీసేసి నిర్దోషం చేశాడు. ఇక మన జీవితాలకి ఆ పాపం అనేది, ఆ దోషం అనేది రాకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనదా సాధారణత? దాన్ని కాపాడుకోవాల్సిన మనమా సాధారణత? ఎవరు కాపాడాలా? కాబట్టి ఒక్కసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను అన్నాడు. దేవుడు నీకు పరిశుద్ధత, పవిత్రత, దేవుని కుమారత్వము, ఆ దేవుని కుటుంబం సభ్యుడైనటువంటి గొప్ప అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ అధికారాన్ని చేజిక్కించకుండా దీన్ని తీసివేయడం తప్ప సాధారణంగా ఉంది. అలాంటి అవకాశం సాధారణ మీరు ఇవ్వద్దు అనేటువంటి విషయంలో మీరు గట్టిగా పట్టుకోండి. ఎవరికి కసేపు పట్టుకోమని, ఎవరికి బంగారం ఇవ్వండి, వజ్రాలు ఇవ్వండి, వైద్యులు, కానీ ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో మాత్రం అలాంటి నమ్మకం ఎవరిని నమ్మొద్దు అనే ప్రస్తావాన్ని ఇక్కడ అపోస్తలుడు యోహాను జ్ఞాపకం చేస్తున్నారు. కానీ మనం ఆలోచన చేయగలరు. కాబట్టి మరొక విషయాన్ని చూస్తే యెహోషువ ఉన్నాడు, 3వ వ్యక్తి. ఆయన చెప్పొచ్చాడు, నేను నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం మొత్తటి చదవటి విషయంలో, బోధించే విషయంలో కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా దానిని అనుసరించి నడవగలిగితే మాత్రమే నేను నీకు తోడై ఉంటాననే సందర్భాన్ని దేవుడు మాట్లాడాడు. కాబట్టి వారికి కానీ మనకు కానీ మనం కానీ మరెవరు కానీ దేవుడు తోడై ఉండాల్సింది మనందరికీ తోడై ఉండాలి. ఎంతవరకే మనం పరలోకమనే గమ్యం చేరే వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని మనం రాస్తాం. పరలోకం చేరిన తర్వాత మనకేం అవసరం లేదు. ఎందుకని? యేసు ప్రభు దానికి ఎగ్జాంపుల్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనందరి పాపాల నుంచి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన ప్రభు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పరలోకం వెళ్ళాలి.
ఆయన కాపాడుకోవాలి. దొంగని అడగా ఎక్కడున్నాడు? శిల మీద ఏమిటంటే ఒక ఆయన ఉన్నాడు. ఏమన్నాడు? అయ్యా, నువ్వు దేవుని కుమారుడు అన్నావు కదా, నీకంత శక్తులే ఉంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీ రక్షించుకొని కూడా రక్షించవయ్యా అనే మాట అన్నాడు. అయితే అర్థం కాదు. నిజంగా ఆ మాట అనే విషయాన్ని స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తే, ఆయన చనిపోగానే మరణించగానే తిరిగి లేవగానే లోకంలో ప్రజలెవరికి రక్షణ రాలా. వచ్చిందా? రాలా. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? దీనికి ఎగ్జాంపుల్ పాత్ర ఏమో జ్ఞాపకం చేస్తా. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి పాపాల నిమిత్తము సింధించబడినటువంటి గొర్రెల యొక్క పశువుల యొక్క రక్తాన్ని తీసుకొని ఎడగలరా? సంవత్సరానికి ఒక్కసారి ఇశ్రాయేలు అందరి పాపాల నిమిత్తం సింధించబడినటువంటి ఆ జంతువుల యొక్క రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్ళాలా? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి సరిపోతా? వెళితే సరిపోదు. ఈ రక్తాన్ని తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ప్రోక్షించి అదే రక్తాన్ని తీసుకొచ్చి మన జనుల మీద చల్లితే మాత్రమే వారి పాపాలకు విమోచన, విముక్తి ఉంటుంది. అలాగనే మనందరి పాపాల కొరకు కుమారుడు లోకానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. చనిపోయారు, సమాధి చేపట్టారు, తిరిగి 3 రోజులు తెచ్చారు. మనకందరికీ పరిశుద్ధ పవిత్రత రక్షణ రాల. ఎడగల ఆయన పరలోకం వెళ్ళాల. పరలోకం వెళితే మనకు రక్షణ కలిగి. అది జరిగేదాకా అపోస్తులు కూడా మేడగదిలో చేశారు, వెయిట్ చేశారు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు 2:36లో, మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగానో క్రీస్తుగానో నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలన్నారు. అప్పుడు పేతురు మాట్లాడిన మాటకు వారు గొడవబడి ఉచ్చబడి, సహోదరులారా, అపోస్తులారా, మేమేం చేయాలన్నారు. అప్పుడు చెప్పాడు పేతురు, అయ్యా, మీరు మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. బాప్తిసం పొందితే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. బాప్తిసం పొందితే ఏమొచ్చింది? మీ పాపాలు పోతాయి. బాప్తిసం పొందితే ఏమవుతారు? మీరు పరిశుద్ధులు అవుతారు. అప్పటిదాకా అయిందా? ఆయన పరలోకం చేరేదాకా భూమి మీద ఏమీ అవలేదంటే అవ్వాలంటే ఏమీ చేయాలా? ఈయన ఎవరో టచ్ చేయకుండా పరలోకానికి వెళ్ళాలి. అక్కడికి సాధారణ అటాక్ చేశాడు. ఎవరామని మాకు తెలియదు, పంపించాడు. వెళ్ళు లేట్ అయిపోతుంది వెళ్ళమన్నాడు. ఆయన ఏమన్నాడు? డోంట్ టచ్ మీ అన్నాడు. ఇప్పటిదాకా అక్కడ ఆశ్చర్యం, ఎంతో మంది ప్రభు దినాలు అంటే యేసు బతికిన దినాల్లో ఎంతో మంది ఆయన తాకారు. ఆయన ఎప్పుడు అధ్యక్షం చేయలే. కానీ ఈ టైంలో ఎందుకు అంటాడు ఇవ్వని సమస్య వచ్చింది. కానీ అప్పుడు అన్నాడు, నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి అయిన దేవుడు నేను ఇంకా ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దని చెప్పాడు ప్రభు. ఆయన ముట్టుకొని ఉంటే ప్రయోగం సాధారణ చేయించుంటే ఆ ప్రయోగం విఫలమైతే అది మనకి రక్షణ వచ్చేది కాదు. మన రక్షణ బూడిదలో పోసిన పన్నీరు అడిలో కాసిన వెనలయ్యేది తప్ప ఉపయోగం లేదు. కాబట్టి యేసు దూరం అంత జాగ్రత్తగా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలా. యేసు దూరాన్ని మహనీయుడే సాధారణ వదిలిపెట్టకపోతే మనోడు వదిలిపెడతాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్ల దేవుడు మనకు తోడై ఉండాలి. అంటే లేఖనాలు గుర్తించుకుంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోకపోతే ఎవరో సరి చేస్తారా? అదే బిందో ఏదో కొండ ఏదైనా రాత్రి కొంచెం అయితే ఎవరికో తీసుకెళ్తే వాడు చోట తీర్థా సరి చేస్తాడు. కాబట్టి మనమే వస్తువులం అయితే మన వస్తువుని మనం ఏం చేసుకోవాలా? వాళ్ళు సొట్టపోయింది అనుకోండి, దేవుని వాక్యమైంది శుద్ధి కదా. ఒకవేళ చెత్త అనుకోండి, దేవుని వాక్యం అగ్ని కదా. ఒకవేళ అది మన మురికైంది అనుకోండి, దేవుని వాక్యమే సాక్యం సబ్బులాంటిది కదా. కాబట్టి మన జీవితాన్ని వాక్య ప్రకారంగా సరి చేసే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. మనం ఏ ల్యాబొరేటరీ దగ్గరకో ఏ థియేటర్కో వెళ్ళాల్సిన అవసరమా? కాబట్టి మన రక్షణ వ్యక్తిగతంగా దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఆ విషయంలో మనం పరిపూర్ణంగా జాగ్రత్త కలిగి బతకగలిగితే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎప్పటిదాకా? ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా, పరలోకం చేరేదాకా సదాకాలం దేవుడు మనకు తోడై ఉంటాడు.
దేవుడు చెప్పిన ఏ సంగతిని మర్చిపోయినా చేయలేకపోయినా దేవుడు కాదు ఉండేది తోడు, దెయ్యమే తోడుంటాడు. నరకానికి వెళ్ళేదాకా వాడితో పాటు నరకానికి వెళ్ళేదాకా అంటే మొదలెట్టారు. కాబట్టి సత్యాన్ని నమ్మండి, ఆజ్ఞలు పాటించండి. అట్టి ఆజ్ఞ పట్ల నడవగలిగి దేవుడు మనం సదాకాలంతో ఉంటాం. ప్రభుత్వం కూడా ఉంటాం. ప్రభుత్వం కూడా ఉండాలన్నా ఉండకూడదు అనుకున్నా మన వ్యక్తిగత తప్ప నువ్వు నేను చెప్పినా నువ్వు నీవు చెప్పినా ఉపయోగమేమి. కాబట్టి వ్యక్తిగతమైన జాగ్రత్త కలిగి దేవుని మహిమార్థమైన కుటుంబాలకు మనం అందరం ఎదగాలని, తినాలని, ప్రతి వారికి కూడా సదాకాలం దేవుడు తోడై ఉండాలని ఒక ఆలోచన జీవించాలని ప్రతి వారికి బట్టి హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ అవకాశానికి దేవుడికి హృదయపూర్వకంగా సమర్పిస్తూ ఈ వాక్యాన్ని శ్రద్ధ కూడా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం.